సహజ కవి వెంకటాపురం జమీందారుకు ప్రతి సంవత్సరం వసంతోత్సవాలు జరిపి కవులను సన్మానించడం అలవాటు. ఒకసారి ఆయన అలాగే వసంతోత్సవం జరిపినప్పుడు ఆయన ఆస్థానంలో ఉన్న కవుల పిల్లలు కూడా తమ తండ్రులతో పాటు కవితా గోష్ఠిలో పాల్గొని పద్యపఠనం చేసి జమీందారుతో పాటు సభికులందరినీ ఆహ్లాదపరిచారు. అలా పద్యపఠనం చేసిన బాలకవులలో ముగ్గురు మాత్రం అందరినీ మరింత ఆకట్టుకున్నారు. ఆహా! వంశపారంపర్యంగా కవిత్వం పుణికి పుచ్చుకున్న ఈ బాల కవి కుమారులను చూస్తే ముచ్చటేస్తున్నది అన్నాడు జమీందారు ఆనందపడిపోతూ. అప్పుడు దివాను ఆయనతో, అయ్యా, వీళ్ళవి కేవలం చిలక పలుకులు తప్ప మరేం కావు. కవిత్వం అన్నది ఇతర విద్యలలాగా నేర్చుకుంటే అబ్బేది కాదు. అది సహజంగా రావాలి. ఈ బాల కవులు కవితా వాతావరణంలో పెరుగుతున్న వాళ్ళు. అందువల్ల పెద్దలను అనుకరించగలరు తప్ప తమ ఊహాపోహలతో సహజమైన కవిత్వం చెప్పలేరు. భవిష్యత్తులో వీళ్ళు కవులుగా రాణించగలరో లేరో తేల్చి చెప్పడం సాధ్యమయ్యే పని కాదు అని అన్నాడు. అందుకు జమీందారు వెంటనే, అయితే వీళ్ళు భవిష్యత్తులో కవులుగా రాణించగలరో లేదో తెలుసుకునేందుకు నేను తిరుగులేని ఒక పరీక్ష పెడతాను అని అన్నాడు. 2 మాసాలు గడిచాక జమీందారు పుట్టినరోజు వచ్చింది. ఆయన ఆనాటి సాయంత్రం మామిడి తోటలో విందు ఏర్పాటు చేశాడు. దానికి బంధువులు, స్నేహితులతో పాటు కవులు, ఆనాడు అందరినీ ఆకర్షించిన 3 బాలకవులు కూడా వచ్చారు. విందు ముగిసేసరికి బాగా చీకటి పడింది. నిర్మల ఆకాశంలో అర్ధచంద్రుడు వెలిగిపోతున్నాడు. ఉన్నట్టుండి జమీందారు 3 బాలకవులను దగ్గరకు పిలిచి చెయ్యెత్తి ఆకాశంలోని అందమైన అర్ధచంద్రుణ్ణి వాళ్లకు చూపుతూ, ఆ అర్ధచంద్రుణ్ణి చూస్తుంటే మీకేమనిపిస్తుంది అని ప్రశ్నించాడు. శివుడి జడలో మిగిలిపోయిన అర్ధచంద్రుడు ఆకాశంలోంచి భూమిని తొంగి చూస్తున్నాడు అన్నాడు మొదటి బాలకవి. జమీందారు గారు ఏర్పాటు చేసిన అద్భుతమైన దీపాల కాంతికి తన కాంతిని సగం ఇచ్చేశాడు అన్నాడు రెండవ బాలకవి. వాళ్ళు చేసిన ఉత్ప్రేక్షలకు జమీందారు ఆనందం పట్టలేకపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దగా హర్షధ్వానాలు చేశారు. జమీందారు మూడవ బాలకవితో, బాలకవి, నిర్మలమైన ఆకాశంలోని ఆ అర్ధచంద్రుని చూస్తుంటే నీకేమనిపిస్తుందో కూడా చెప్పు అన్నాడు చిన్నగా నవ్వుతూ. బాలకవి అర్ధచంద్రుని కేసి చూసి జమీందారుతో, ప్రభు, నేను బాలకవిని కదా, అందుచేత ఈ చంద్రుడు నా కంటికి చప్పరించిన నిమ్మతనలా ఉన్నాడు అని అన్నాడు. తను బాలకవిని అంటూ అందుకు తగ్గట్టుగా అర్ధచంద్రుణ్ణి వర్ణించిన అతడి చమత్కారానికి జమీందారు చాలా సంతోషించి, నువ్వు మునుముందు సహజ కవివై గొప్ప కీర్తి గడిస్తావు అంటూ దీవించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.